ఓ మరిది ఫస్ట్ ఇట్లా పట్టుకున్నా ఆయన మీద ప్రేమ చేత మరిది ఓ మరిది 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 అయితే మా మల్లన్న కూడా ఈ రీతిగానే దూషించుండు. నా మీద ప్రేమ చేయి మల్లన్న, నువ్వు అంటే నాకు ఇష్టం, నీవు లేనిది నీ ప్రేమ లేనిది నేను కంటికి నిద్రపోతలేను, కడుపు నిన్ను అన్నం తింటలేను, నీవు లేని నీ తోటి ప్రేమ చేయండి నా ఆడ జన్మే కాదు మరిది అంతే అని చెప్పిన. చీ దురాత్పురాల, నీవు వదిలేంటే తల్లితో సమానము, నిన్ను ప్రేమ చేయనని చెప్పాడు. అంతే నేనన్నా ఆడని నడుచుకుంటే క్షణమొక్క యుగమైంది, రాజ్యాలు కూలిపోతాయి, రాజ్యాలు నిలబడతాయి. కాబట్టి నన్ను ప్రేమ చేస్తావా చేయనా అన్నాడు. చేయనంటే చేయను. నేనేం చేసినంటే ఈ జన్మలో తప్పించుకున్నావు, వచ్చే జన్మలో నీకు చెల్లెలై పుట్టి అప్పుడు నీ ప్రాణం తీసేదాకా నా ఆడ జన్మే కాదని ప్రతిజ్ఞ కట్టిన. ఇప్పుడు మంచిగా ఉందమ్మా, అయితే సరే ఇప్పుడు ప్రేమకు చూడటానికి జనాలందరూ చూడటానికే మా అన్నయ్య, కానీ లోపల మొత్తం నా మనసు పోయిన జన్మల మా మల్లన్న మా మరిది మీదనే ఉంది. ఇప్పుడు మా మల్లన్న ఎట్లా పెట్టి చంపియాలని అంతేనే చంపాలంటే చూడమ్మా, ఆడది పుంటికూర గాజల పొడి కూడా చంపి వద్దు, లొట్టటి సాకుతో చాలా కూడా చంపి. కాబట్టి భర్త వాళ్ళు పండుకుంటే మెత్త అనగా దిండు ముఖం మీద బిడ్డలో పెట్టి చంపి తనకు ఊపి ఆడకూడదు. కాబట్టి మా అన్నయ్యకు నమ్మకంగా నటించి చెల్లెలుగానే ఉండి ఏ రీతిగా చంపాలో తెల్లార వరకల్లా ఈ సంవత్సరం చంపి ఈ కాష్టంగా హచ్చిపోదాం పాప. ఇప్పుడు ఈ సంవత్సరం కొరకు నేను ఈ చౌటుప్పలే మొత్తం తిరుక్కుంటూ వచ్చిన ఈ రోజు ఫస్ట్ సారి ఇక్కడే వచ్చిన. ఈ ఊరిలో ఆటలు ఆడి పాటలు పాడి చేయాలనిపిస్తామా నాకు. చేయాలంటే మన మంచి పాటలు వస్తాయా? వస్తాయి, చోటలు పోయే పాటలు వస్తాయి. ఏదైనా పాడు పోయమ్మా పొద్దులేదే అట్లా కాదు. అన్న ఆకలి కొంటాడు, దూప కొంటాడు, అన్నయ్య ఎప్పుడు పోయి అన్న దగ్గర ఇప్పుడే
ఏంటి అమ్మా అయ్యే ఈ పోయేది కాదే ఇది దేవుడు ఇచ్చిన మానవుడు పెట్టింది కాదు పోవు ఇప్పుడు ఏం పెట్టుకోవాలని సర్ది గంజి గంగ పోవు పాడు వెన్నపూస మిగడం మా అన్న నా కడపార పుట్టించింది నిన్ను కాబట్టి అదే దగ్గర పోదాంపా నీ కలుపు బాగా వస్తుంది నాకు వస్తలేదు ఓ చెల్లి నువ్వు మనమే లేదు నిన్ను కలుపు వస్తుంది వస్తాను నిమ్మలంగా కాదే ఈ ఊరు మొగలు అంత మంచిగా నీళ్ళు ఏడిసినాయి నేను అదే నువ్వు లేడీస్ వారే మొత్తం ఈ ఊరిలో మొగలనే చూస్తున్నావు మరి నేను వచ్చిందా కొత్తగా చూడదు ఈ రోజు మంచిగా పోయి చూడనా చూసిరా నువ్వు ఆడ ఉండు మా చెల్లెలా మా చెల్లెలు వచ్చిందా బాత్రూమ్ ఎక్కడ ఉంది ఈ అడవిలో ఉంది అట్టనా మా చెల్లెలు వచ్చిందా తీసుకురా తీసుకురానా రా చెల్లు అన్న అన్నయ్య నాడు చెల్లి అన్నే అన్నయ్య సన్నటి పాద పద్మములకు చిన్ననాటి నుండి పెంచి పెద్ద చిన్ననాటి నుంచి పెంచి పెద్ద సన్నది అన్నయ్య అండజేరుగా వచ్చింది నన్ను దీవించవయ్యా చెల్లెలా ఏమిటమ్మా ఈ ముఖము ఎండ నీకు ఎందుకు ఈ కష్టము వచ్చినావు ఏం గురించినావు ఎందుకు వచ్చినావు ఆ సూర్య చంద్రుల కన్నా వంక ఉన్నది కాదు నీ సకల కడపిమ్మ అన్నయ్య అన్నయ్య ఎన్నడి ముఖం ఆడిపోయి ముఖం అన్నయ్య అయ్యో దేవుడా ఎందుకు బాధపడుతున్నావు తల్లి నీ ముఖం చిన్నపోయింది అన్నయ్య నా మొత్తం చిన్నపోని నా కడుపు సగం ఎండ పెట్టుకొని కడుపు డొక్క కట్టుకోవాలి నేను నిన్ను కాదుకొని పెద్ద చేసిన వాడిని కావాలి కాదు నా గురించి ఆలోచన చేయవచ్చు చెల్లెలా గట్ట చేస్తుంది ఓ చెల్లెలా చల్లంగా వరదిల్లు నా బుద్ధు
నా గురించి దిగులు పడవద్దు. నీ నీ కడుపును నేను నీ కడుపు నిండా పెట్టి నిన్ను పేచి అల్లారి బుద్ధిగా ఒక చక్కటి ఇంటికాల ఒక పువ్వు బంతి చెట్టు లెక్క ఒక మల్లె మొక్క లెక్క ముఖం హారిపోకుండా నేను నిన్ను చేసుకొని నిన్ను చూసుకొని పెద్ద చేసిన వాళ్ళకి కావాలి కానీ నా గురించి నీకెందుకు చెల్లెలా? ఎందుకు ఏదైనా అన్నయ్య ఏ చెల్లెలైనా తోడపుట్టిన అన్నతమ్ముల కోసమే సేవ చేస్తుంది. ఎందుకంటే నేను కష్టపడ్డా సరే నా పుట్టింటి వాళ్ళు మంచిగా ఉండాలి, సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటాను. కాబట్టి నేను నీ చెల్లెని కాబట్టి నువ్వు సుఖంగా ఉండాలి, నువ్వు మంచిగా ఉండాలని కోరుకుంటున్నా. అట్లా ఓ చెల్లెలా అన్నయ్య కుడి చేతిలో ఉన్న డబ్బాలో డొక్కలు తీసుకొచ్చి నాకు తాగి పెట్టి పెట్టేస్తా ఉన్నాయా. ఇప్పుడు నీ పొడి చేతిలో ఉన్నటువంటి ఆ డొప్పలు ఏమున్నది? డొప్పలు అంటే మోసాలు పెట్టుకొని ఆ డొప్పలు తీసుకొని వచ్చినాం. ఆ డొప్పలు ఏమున్నదయ్యా? అట్లా ఓ చెల్లె కుడి చేతుల నా చెల్లెకు తినిపించాలని పోలు మామిడి పళ్ళు మంచి అమృతాసం బట్టి మామిడి పళ్ళు వినవా? ఆ మామిడి పళ్ళు ఈ యొక్క తేనె ఇవి నీ కడుపాన కుదించాలని నీకెంతో కష్టపడి అడవిలో పోయి తెచ్చినాను చెల్లి. నా గురించి నువ్వెందుకు నువ్వు తిరుగుతుంది? అన్నయ్య నా మీద ఎంత ప్రేమ ఉంది అన్నయ్య. అది తోడబుట్టిన చెల్లెలంటే అన్నలకి ఎంత ప్రేమ అన్నయ్య. ఈ ఎండలో ఈ రాళ్ళ రప్పలు ఈ కొండ కూరల్లో తిరుగుతుంటే మా అన్నయ్య తిరుగుతున్నా నాకు చాలా బాధ అనిపిస్తుంది అన్నయ్య. ఏమి బాగలేదు తల్లి, అమ్మ తిను, నీ కడుపాన కుదించు అన్నయ్య. లింగారెడ్డి తెచ్చాను, నువ్వు కడపారా, నువ్వు కుదుర్చు, నీకేం బాగలేదు. అమ్మా అన్నయ్య, ఇక్కడ మనము
అడవికెళ్ళి మనము తిరిగి అడవంతా తెచ్చిపోయినాం. ఇది ఒక సమస్త నారాయణపురం. అవును, ఈ సమస్త నారాయణపురానికి పోదాం. సరే అన్నయ్య, వాడికి పోతే మనకు ఎవరైనా దాతలు ఉంటారు, దరిదారు దొరుకుతుంది. రేపు అన్న సాధారణ పెడతాడు. అట్లనే తినవా, 4 దిక్కులో తిరిగి తినవా, నువ్వు చూసి ఇక్కడనే ఉందా అంతే. అమ్మా మనం అడవిలో ఉన్నంత వరకు ఉన్నాం. వినవా, ఈ రోజు కాలం గడిపినాం. ఇగో అయితే ఈ సంవత్సర నారాయణపురంలో మనం ఉంటాం కదా. నేను ఒక ముద్ద చెప్తున్నా. ఈ యొక్క నువ్వు చుట్టూ ఎక్కడ తిరిగినా నేను సపోర్ట్ కొట్టు దేని పేరు అయితే ఎక్కడ తిరిగినా నేను ఒప్పుకుంటాను. సరే అన్నయ్య, ఒక్క తూర్పు దిక్కు మాత్రం వెళ్ళొద్దు. తూర్పు దిక్కెళ్ళు. తూర్పు దిక్కు వెళ్ళొద్దు. నువ్వు చుట్టుముట్టు మన ఈ ఊర్లు ఎన్ని ఉన్నాయో, ఈ రాజ్యాలు ఎన్ని ఉన్నాయో తిరిగినా నేను ఒప్పుకుంటాను. కానీ తూర్పు దిక్కు మాత్రం వెళ్ళొద్దు. నా యొక్క ఆజ్ఞ, నా ఆజ్ఞ వెళ్ళినాం అనుకో మంచి కూడా. సరే అన్నయ్య వెళ్ళిరా. సరే సరే అన్నయ్య వెళ్ళిరా. పోతున్నా. వెళ్ళి మా అన్నయ్య ఏం చెప్పిండంటే, అయ్యా అయితే మా అన్నయ్య ఏం చెప్పిండంటే, ఈ ఊరిలో అంతటా తిరుగు, ఒక తూర్పు దిక్కు మాత్రం పోవద్దని చెప్పింది. ఆ తూర్పు దిక్కున ఏముందో తూర్పు దిక్కునే పోతాను. అదే మా అన్న పోతాను. మా అన్నయ్య తూర్పు దిక్కు పోవద్దన్నాడు. ఆ తూర్పు దిక్కున ఎందుకు పోవద్దు, నేను అక్కడనే పోతుందా పోదా. అక్కడ ఏముందో తెచ్చుకోలేదా. అదే పాఠశాల. అదే